This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకు మళ్ళీ రావు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,50,000 జీతం పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి అప్లై చేసుకోవాలంటే మినిమం 10+2 అర్హత అయితే ఉండాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు వ్యవసాయ శాఖలో చేసే జాబ్స్కి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ మెయిల్లో పంపిస్తే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. మంచి శాలరీ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం ఏజ్ అయితే 16 ఇయర్స్ 16.5 ఇయర్స్ ఉండాలి. అంటే 16 ఇయర్స్ 6 మంత్స్ నుంచి 19 ఇయర్స్ 6 మంత్స్ వరకు ఉన్న ఏజ్ లిమిట్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు ఈ ఏజ్ లిమిట్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జనవరి 2027 ఉంటుంది. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 1 జూలై 2007 నుంచి 1 జూలై 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఐఎంఏ ట్రైనింగ్ అని ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు స్టైఫండే 56,100 ఉంటాయి. అది అయిపోయినాక పర్మనెంట్ చేసి మీకు స్టార్టింగ్లోనే లెవెల్ 10 ప్రకారం 56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ పొందొచ్చు. ఇంకా మీ పొజిషన్ పెరిగే కొద్దీ శాలరీస్ చూసుకోవచ్చు. మంచి శాలరీస్ ఉన్నవి. మిలిటరీ సర్వీస్ పే కింద 15,500 పర్ మంత్ కూడా ఉంటుంది. బెస్ట్ శాలరీస్ ఉన్నాయి కాబట్టి నేను అర్హత కూడా చెప్తాను. ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఖచ్చితంగా ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఉండాల్సిన ఎడ్యుకేషన్ వచ్చేసి మినిమం 10+2. 10+2లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేటివి సబ్జెక్ట్స్గా ఉండాలి. వాటిలోనే మీకు ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ కూడా వచ్చి ఉండాలి. దానితో పాటు జేఈ మెయిన్స్ 2026లో జేఈ మెయిన్స్ రాసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో అది మాత్రం ఖచ్చితంగా. సో కాబట్టి చూసుకోండి. మీకు పీసీఎం పర్సెంటేజ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఆప్టైనడ్. అంటే మీకు 10+2 వచ్చిన ఫిజిక్స్, పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ని బేస్ చేసుకొని మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా తీస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. జేఈ మెయిన్స్ 2026ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంకా పీసీఎం మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. 5 డే టెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు సైకాలజిస్ట్కి సంబంధించి, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్కి సంబంధించి, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్కి మూడు కలిపేసి మీకు 5 డేస్ అలా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 13th మే 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 12th జూన్ 2026 వరకు ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ డేట్ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిన టైంకే ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మీకు ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఈ మంత్స్లోనే మీకు ఎప్పుడైనా ఉండొచ్చు. కోర్సు మీకు జనవరి నుంచి మీరు జాయినింగ్ కూడా అయిపోవాలి. సో కాబట్టి చూసి మంచిగా ఇంట్రెస్ట్, అర్హత ఉండి ఆర్మీలో జాబ్ చేయాలనుకునే ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. www.joinindianarmy.nic.inకి వెళ్ళాలి. మీ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ ఇస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీరు అప్లికేషన్లోకి వెళ్ళాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాస్ట్కి సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ ఫీ అయితే లేదు, వాళ్ళు ఫీ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు చాలా యూజ్ అయితే అవుతుంది.
జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అవుతుంది. క్యాప్చా ఎంటర్ చేయాలి ఫస్ట్. ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో వస్తుంది. ఇందులో ఇక్కడికి వచ్చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు. రైట్ సైడ్ దాంట్లో అకౌంట్ లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఆధార్తోనా లేకపోతే మీ 10th క్లాస్ డీటెయిల్స్తోనా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చి 10th ఇస్తే మీరు 10th గురించి అడుగుతుందన్నమాట. అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మార్క్స్ ఇంకా జేఈ మెయిన్స్ మార్క్స్ ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మంచి జాబ్స్ ఉంటాయన్నమాట. ఏజ్ లిమిట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి చూసి అర్హత ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.